థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం ఒకసారి తీస్తాము. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగనీయక నా జనులకు ఇశ్రాయేలీల మధ్య దానిని బయలుపరచెదను. ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అందరం కళ్ళు మూసుకుందాం, కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఆత్మదేవా మీకు వందనాలు ప్రభా. ఈరోజు తండ్రి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెతో మాట్లాడండి తండ్రి. మీ అభిషేకం మాతో ఉంచండి నాయనా. నాయనా నీ శక్తివంతమైన వాక్కు ద్వారా నాతో, మాతో, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మనము యుద్ధాలను చూసినప్పుడు దేవుని ప్రవచనాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దీని గురించి మనం కొద్ది రోజులుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో 197 దేశాలు ఉన్నాయి. ఏ దేశం దేని మీద కొట్టుకున్నా కూడా మనకు ప్రాబ్లం లేదు. కానీ ఆ 197 దేశాల్లో ఆ యుద్ధాల్లో ఇశ్రాయేలు దేశం కనుక ఉంటే తప్పనిసరిగా మనం బైబిల్ ఓపెన్ చేయాలి, బైబిల్ని చూడాలి. ఇశ్రాయేలు దేశం కనుక ఏదైనా యుద్ధంలో కనుక పార్టిసిపేట్ చేస్తుంది అని అంటే మనకు సంబంధించిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి అని అర్థం. మనం అప్పుడు బైబిల్ని ఓపెన్ చేసి బైబిల్లో దీనికి సంబంధించిన ప్రవచనం ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటుంటే మనము పరలోకానికి చాలా సమీపంగా వెళ్ళిపోతాం, చాలా దగ్గరగా వెళ్ళిపోతాం. అంత్య దినాలలో, లాస్ట్ డేస్లో ఏది జరిగినా అది ఇశ్రాయేలు దేశానికి గనక కనెక్ట్ అవుతుంది అని అంటే అది మన పరలోకానికి కనెక్ట్ అవుతుంది అని అర్థం. మనం పరలోకంలో ప్రవేశించే కాలము దగ్గర పడుతుంది అని. ఈరోజు ఇశ్రాయేలు దేశం యుద్ధంలో పాల్గొంటూ ఉంది. ఇశ్రాయేలీలకి యుద్ధాలు అనేవి పెద్ద సమస్య కాదు. అసలు ఆ దేశం పుట్టిందే యుద్ధాల మధ్య పుట్టింది. యుద్ధాలతోనే ఆ దేశం పుట్టింది. వాళ్ళకి రోజు ఏదో ఒక బాంబు పేలటమో, ఏదో ఒక తీవ్రవాద చర్య వాళ్ళ దేశంలో జరగటమో ఇది సర్వసాధారణంగా ఉండిద్ది. కానీ ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ జరగని యుద్ధాలు మన తరం చూస్తుంది. చాలామంది ఈ యుద్ధాలు చూడాలి అని అనుకున్నారు, కానీ చూడాల. మనం చూస్తున్నాం, మన కాలంలోనే ఇవి జరుగుతున్నాయి. ఈ బైబిల్ ప్రవచనాలని ఎప్పుడైతే మనం పక్కన పెట్టుకుని యుద్ధాలు చూస్తామో అప్పుడు మనం పరలోకానికి ఎంత సమీపంగా ఉన్నామో మనకు అర్థమైపోతుంది. చాలా సమీపంగా ఉన్నామో అని. అసలు ఇశ్రాయేలుని దేవుడు ఎందుకు భూమి మీద పెట్టాడు అని అంటే ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలు దేశాన్ని చూసినప్పుడు, ఇశ్రాయేల్లో దేవుడు ఏయో కొన్ని కార్యాలు చేసినప్పుడు అప్పుడు ప్రపంచం మొత్తము యెహోవాయే దేవుడు అని తెలుసుకుంటే. ఎందుకనో ఇశ్రాయేలు దేశము దేవునికి అలా కనెక్ట్ అయ్యింది. అది మొదటి నుండి దేవునితో నిబంధన కలిగిన దేశం. దేవుడు దానితో ఒక నిబంధనలోకి వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో ఏది జరుగుతున్నా కూడా మనం బైబిల్ ఓపెన్ చేయాలి. ఆ ప్రవచనాలు నెరవేరుతున్నాయి అని అంటే మనం పరలోకం వైపు చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వచనం చూద్దాము. ఇక్కడ ఏం రాయబడింది అని అంటే యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనంలో నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనీయక నా జనులకు ఇశ్రాయేలీల మధ్య దానిని బయలుపరచెదను అని అంటున్నాడు. అన్యజనులు యెహోవాయే దేవుడు అని తెలుసుకోవటానికి
దేవుడు ఇశ్రాయేల్లో ఏదో చేస్తాను అని అంటున్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మనం మామూలుగా సువార్త ప్రకటించడానికి వెళ్తాం, కానీ సువార్త ప్రకటించడం చాలామందికి రాదండి. రానప్పుడు ఆ పని చేయకూడదు. ఒకసారి ఒక బైబిల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ చెప్పాడు. ఆయన చెప్తా ఉంటుంటే ఆ మాటలో నేను విన్నా. ఆయన చాలా పెద్ద 4 PhDలు చేశాడు ఆయన బైబిల్ మీద, ఆర్కియాలజిస్ట్, చాలా అద్భుతమైన వక్త. ఆయన కొంతమందిని ఏమని, క్రిస్టియన్స్నే కొంతమందిని ఏమని క్రిటిసైజ్ చేశాడంటే, మీరు పొద్దున్నే లెగుస్తారు, కరపత్రాలు తీసుకుని వీధుల్లోకి వెళ్తారు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడే వాళ్ళ వీధుల్లో చిన్న మైక్ పెట్టి పాపుల్లారా లెగవండి అని మీరు అరుస్తారు. ఎవరికైనా కోపం వచ్చింది ఆ మాట వింటే. పోనీ మీరిచ్చే కరపత్రాన్ని మీరు ఒక సాధారణమైన వ్యక్తికి ఇచ్చినా ఆ కరపత్రంలో 100 రెఫరెన్స్లు ఉంటాయి. ఆ రెఫరెన్స్లు ఆడికి అర్థమైతే ఆడు మీరు చెప్పే మాటలు ఎందుకు వింటాడు? మీకే ఆడు జ్ఞానం చెప్పగలిగిన స్థితిలోకి వెళ్ళిపోతాడు. మీరు సువార్తని భారమైనదిగా చేస్తున్నారు. అర్థమవుతుందా మీకు? అది అంగీకరించేటట్లు చేయట్లా. సువార్తని వాళ్ళు అంగీకరించేటట్లు ఈరోజు ప్రకటించట్లా. సువార్త ఎందుకు వింటలేదు అని అంటే, అదే ఒక వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడు. హైదరాబాద్లో మన క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఎన్టీఆర్ది. ఆ క్యాన్సర్ తారక రత్న హాస్పిటల్. ఆ క్యాన్సర్ హాస్పిటల్కి ఒక్కసారి పైకి వెళ్ళి కిందకు వచ్చామనుకోండి, మన గుండెలు పగిలిపోతాయి. చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ఏదో ఒక క్యాన్సర్తో అక్కడ ఆ కూర్చుని ఏడుస్తూ ఉంటారు, రిపోర్ట్లు ముందు పెట్టుకుని. ఎందుకంటే స్టేజెస్ ఉంటాయి క్యాన్సర్లో. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్లో క్యాన్సర్ వచ్చినోడికి స్వస్థతలు ఉంటాయి, కానీ మెడికల్ ట్రీట్మెంట్ రెమెడీస్ ఉంటాయి, కానీ ఒక పర్టికులర్ పాయింట్ దాటిపోయిన తర్వాత ఇక దానికి స్వస్థత ఉండదు. చనిపోవటానికి ఆ వ్యక్తి దూరం, మరణానికి దగ్గర అవుతాడు. చనిపోయే పరిస్థితిలో ఉన్నవాడిని మనం వెళ్ళి చిన్న ప్రార్థన చేసి ఆయన్ని బతికించామనుకోండి, అతను రక్షించబడతాడు, కుటుంబం రక్షించబడిద్ది, అద్భుతం జరిగిద్ది. సువార్త యేసు ప్రభు ఎలా ప్రకటించాడు అని అంటే, అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా, స్వస్థతల ద్వారా, మహత్కార్యాల ద్వారా. మన ద్వారా పవర్ రిలీజ్ కాదు, కానీ డైరెక్ట్గా ఏలు పెట్టి ఏం చూపిస్తాము అని అంటే, పాపుల్లారా అని చూపిస్తాం. దాన్ని బట్టి ఏమవుతుంది అని అంటే, వాళ్ళు సువార్త అభ్యంతర పడుతున్నారు. మేము పాపులు, మీరు పరిశుద్ధులా అంటారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి? మీరే రోడ్డు మీద వెళ్తా, మీరే చాలామంది క్రిస్టియన్స్ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభువా, నేను ఈ పాపం చేశాను నాయనా, నేను దొంగను నాయనా, నేను ఒకప్పుడు దొంగతనాలు చేసేవాడిని, నేను మంచోడిని కాదు నాయనా, నేను చెడ్డోడిని నాయనా, నేను భయంకరమైన వ్యక్తిని నాయనా అని ప్రార్థన చేస్తారు. ప్రార్థన ముగించుకుని అదే వ్యక్తి అదే రోడ్లో వెళ్తా ఉంటుంటే ఎవడైనా, అరే నువ్వు చెడ్డోడు రా, మంచోడు కాదు అని అంటే వాడిని తిడతారు. నీ నోటితోనే దేవుని సన్నిధిలో ఏం చెప్పావు అని అంటే, నేను చెడ్డోడిని అని అంటావు. అదే మాట పక్కనోళ్ళు అంటే మాత్రం కోపం వచ్చేసింది. సేమ్ థింగ్ అంతే. మనం సువార్త ప్రకటించేటప్పుడు అవతల వ్యక్తిని చూపించి నువ్వు పాపివి అని అంటే అతను కోపం వచ్చింది. అలా చెప్పకూడదు. అందుకనే చాలామంది అన్యజనులు సువార్తని అంగీకరించలేకపోతున్నారు, సువార్తని నమ్మలేకపోతున్నారు. అందుకని దేవుడేమంటున్నాడు అని అంటే, నేను ఇశ్రాయేలు దేశంలో ఒక కార్యం చేయబోతున్నా, ఆ కార్యాన్ని చూసి అన్యజనులందరూ యెహోవాయే దేవుడు అని తెలుసుకుంటారు అని చెబుతున్నాడు. ఆ కార్యం ఏంటి? ఆ కార్యం గురించే దేవుడు ఇశ్రాయేలీని వాడుకోబోతున్నాడు. అంత్య దినాల్లో ఇశ్రాయేలు దేశం ద్వారా చాలా జరగబోతున్నాయి ఈ భూమి మీద. ఇశ్రాయేలు దేశం ద్వారా ఆశీర్వాదం రాబోతుంది. ఇశ్రాయేలు దేశం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ 39వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చెబుతున్నాడు, నేను ఒక కార్యాన్ని బయలుపరచబోతున్నా ఇశ్రాయేలు దేశంలో, దానిని బట్టి అన్యజనులు నన్ను తెలుసుకుంటారు అని అంటున్నాడు. ఇప్పుడు ఆ కాలం, ఆ సమయం దగ్గరికి వచ్చేసింది. ఇలాంటి కార్యాలు దేవుడు ఎప్పుడు చేస్తాడు అని అంటే, దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఈ భూమి మీద చాలామంది ప్రజలు ఉన్నారు, అందరూ రక్షించబడాలి అని, అందరూ దేవునికి సంబంధించిన జ్ఞానం పొందుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ మనము సువార్తని, దేవుణ్ణి ప్రపంచానికి సరిగ్గా పరిచయం చేయట్లేదు కాబట్టి
దేవుడే ఇనిషియేటివ్ తీసుకుని తనను తాను బయలుపరుచుకోవాలి అని అనుకుంటున్నాడు. అలా బయలుపరుచుకున్నప్పుడు జరిగే కార్యాలు ఈ చివరి దినాల్లో దేవుడు చేయబోతున్నాడు. ఒక మాట చెప్పాలి అని అంటే, సంఘం అనేది ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళబోయే ముందు యెహోవాయే దేవుడు అని చాలా పవర్ఫుల్గా తెలియజేయబడబోతుంది. దానికోసమే ఇప్పుడు ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ లాస్ట్ డేస్లో ఒక దేశం ఇంకో దేశం మీద, ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద యుద్ధాలు చేస్తుంది. ఈ యుద్ధాలు ఆగట్లా. ఒక్కొక్క యుద్ధం ఒక్కొక్క కారణాన్ని బట్టి జరుగుతుంది. కానీ ఇశ్రాయేలు దేశంలో జరిగే యుద్ధం, ఇప్పుడు జరుగుతున్న ఇశ్రాయేల్ ఇరాన్ యుద్ధం, దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్, అణు సంబంధమైన బాంబులు, న్యూక్లియర్ వెపన్, అణుబాంబులు, న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేస్తున్నారు. ఇరాన్కి ఇశ్రాయేలు దేశానికి మధ్యలో దగ్గర 1500 కిలోమీటర్ల గ్యాప్ ఉంది. ఇరాన్ అనే దేశము, ఇశ్రాయేల్ దేశము రెండు పక్క పక్కనే లేవు. ఒకే బార్డర్ కనుక ఉంటే బార్డర్ దగ్గర గొడవలను బట్టి మనము వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు అని అనుకోవచ్చు. కానీ ఇశ్రాయేల్ దేశం ఒక చోట ఉంటే, ఇశ్రాయేల్ దేశానికి ఒక 1500 కిలోమీటర్ల అవతల ఇరాన్ దేశం ఉంది. ఈ ఇరాన్ దేశానికి ఇశ్రాయేల్ దేశానికి మధ్యలో జరుగుతున్న పెద్ద యుద్ధం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ యుద్ధానికి కారణం ఏంటి అని అడిగితే, ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తున్నారు, యాటమ్ బాంబుని తయారు చేస్తున్నారు. ఇశ్రాయేలీలు అంటారు, మీరు తయారు చేయకూడదు అని అంటారు. మీరు తయారు చేస్తే మేము మిమ్మల్ని, మీ న్యూక్లియర్ రియాక్టర్స్ని మేము కొట్టేస్తాము, మీ దేశం మీద యుద్ధం చేస్తాము అంటారు. ఇరాన్ వాళ్ళు అంటారు, మీరు మమ్మల్ని ఆపలేరు, మేము న్యూక్లియర్ వెపన్ అనేది తయారు చేయాల్సిందే అని అంటారు. న్యూక్లియర్ బాంబ్ అనేది చాలా పవర్ఫుల్ బాంబ్. దీన్ని నేను పోయిన వారం చెప్పాను, చాలా పవర్ఫుల్ బాంబ్. ఇప్పుడు ఒక బాంబు గనక, మామూలు సాధారణమైన బాంబు గనక ఒక బిల్డింగ్ మీద పడింది అనుకోండి, బిల్డింగ్ అంతా ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఒక మనిషి మీద పడింది అనుకోండి, ఆ మనిషి యొక్క శరీర అవయవాలు చల్లాచెదురుగా పడిపోతాయి. చెయ్యి ఒక చోట, కాలు ఒక చోట, తల ఒక చోట, అలా భూమి మీద అలా పడిపోతుంది. ఈ మామూలు బాంబులు వాడితే కొన్నిసార్లు కొన్ని బాంబులు అగ్నిని పుట్టిస్తాయి. ఆ అగ్ని ఏం చేస్తుంది అని అంటే ఇళ్ళని, బిల్డింగ్స్ని కాల్చేస్తుంది. ఇవన్నీ మామూలు బాంబులు, సాధారణమైన బాంబులు పడితే అలా జరుగుతాయి. కానీ న్యూక్లియర్ బాంబు కనుక పడింది అనుకోండి, మనిషి కాలిపోడు, మనిషి ఆవిరైపోతాడు. ఐస్ గనక కరిగిపోయి నీళ్ళు అయిపోయి, నీరు ఆవిరైపోతే ఎలా ఉంటుందో, మన శరీరము రక్తంతో, మాంసంతో, ఎముకలతో ఉన్న ఈ శరీరము న్యూక్లియర్ బాంబు గనక ఆ వ్యక్తి మీద పడితే ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్లో ఆ మనిషి ఆవిరైపోతాడు. జనరల్గా మనిషి మీద అగ్ని వేస్తే అగ్ని మనిషి శరీరాన్ని కాల్చి ఆ మనిషిని బూడిదగా చేయాలి. ఆ బూడిదని తీసుకెళ్ళి ఎవరైనా చనిపోయిన డెడ్ బాడీని కొంతమంది హిందూస్ తీసుకెళ్ళి దహన సంస్కారం చేస్తారు. ఆ బాడీని కాలుస్తారు. కాలిస్తే కొన్ని ఎముకలు మిగులుతాయి, కొంత బూడిద మిగిలిద్ది. ఆ అస్థికలు తీసుకెళ్ళి ఏదో ఒక నదిలో కలుపుతారు. అదే న్యూక్లియర్ బాంబు కనుక ఒక వ్యక్తి మీద పడింది అని అంటే ఆ మనిషి బూడిదైపోడు, ఆ మనిషి పూర్తిగా ఇవాపరేట్ అయిపోతాడు. ప్రతి అణువు మొత్తం విడిపోతాయి, అవి గాల్లో కలిసిపోతాయి. మన శరీరంలో ఉన్న మాలిక్యూల్స్, యాటమ్స్ అన్నీ గాల్లో కలిసిపోతాయి. న్యూక్లియర్ బాంబుకి అంత పవర్ ఉంది. అసలు ఆ మనిషి యొక్క బూడిదని భూమి మీదకి మనం చూడం, యాటమ్స్గా మారిపోయి అది గాల్లో, వాతావరణంలో కలిసిపోతుంది. ఏడ్రా ఆ మనిషి యొక్క DNA కనుక్కుందామో, వాడి బూడిద ఎక్కడ ఉంది, వాడి ఎముకలు ఎక్కడ ఉన్నాయి అని వెతికితే వాడి బూడిద కనపడదు, వాడి ఎముకలు కనపడవు. ఆ మనిషి గాల్లో అణువులుగా మారిపోతాడు. ఆ మనిషి ఆక్సిజన్ అయిపోతాడు, హైడ్రోజన్ అయిపోతాడు, కార్బన్ అయిపోతాడు. ఆ మనిషి శరీరంలో ఎన్ని అవయవాల్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో మొత్తం అలా గాల్లో కలిసిపోతాడు. అంత పవర్ఫుల్గా న్యూక్లియర్ బాంబు ఉంటుంది. సరే, మనిషి పోతే పోయాడు,
మరి ఆ బాంబు పడితే భూమి ఏమైద్ది అని అంటే, భూమి హిరోషిమా నాగసాకి మీద వేసిన ఆటం బాంబులకి కొన్ని సంవత్సరాల వరకు అసలు మొక్క మొలవదు అని అనుకున్నారు. కానీ అక్కడ అద్భుతం జరిగి అక్కడ ఉన్న ఆ బాంబు పూర్తిగా పేలలేదు. కాబట్టి అది వేసినప్పుడు 100% పేలాల్సిన బాంబులు కేవలం 1% మాత్రమే పేలింది. ఆ ఒక్క కారణాన్ని బట్టి అది చాలా తక్కువ రేడియేషన్లోకి వెళ్ళింది. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ మొదటిసారి ఒక మొక్క మొలిసింది. కానీ ఇప్పుడు మనోళ్ళు తయారు చేసే న్యూక్లియర్ బాంబు కనుక ఒక్కసారి ఏ దేశం మీద వేసినా, మన దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, నార్త్ కొరియా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, చాలా దేశాల దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఏ దేశం మీద ఆ బాంబులు వేయకూడదు, వాటిని ఉపయోగించకూడదు. ఒకవేళ అది గనక పొరపాటున ఆ బాంబు గనక వేస్తే ఇక ఆ ల్యాండ్ ఎప్పటికీ పనికిరాదు. ఆ ల్యాండ్లో మొక్కలు మొలవు, ఆ ల్యాండ్లో ఈవెన్ క్రిములు కూడా ఉండవు, ఆ ల్యాండ్లో ఏ పక్షి ఆ ఏరియాలో ఎగరదు, ఏ మనిషి అక్కడ ఉండడు. అదేదో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కాదు, ఫర్ ఎవర్ పూర్తిగా నాశనం అయిపోయినట్లే. ఇప్పుడు ఇరాన్ దేశం ఏం చేస్తుంది అని అంటే న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తుంది. న్యూక్లియర్ బాంబుని ఎందుకు తయారు చేస్తుంది అని అంటే అది తీసుకొచ్చి ఇజ్రాయెల్ మీద వేసేసింది. అప్పుడు ఇస్రాయేలు జాతి వాళ్ళు అసలు భూమి మీద ఉండరు. ప్రపంచ మ్యాప్లో ఇస్రాయేలు దేశం అనేది ఉండదు. ఇస్రాయేలు దేశం అనేది 22,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అది తెలంగాణలో ఒక చిన్న డిస్టిక్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. చాలా చిన్న దేశం ఇస్రాయేలు దేశం అనేది. దాని పాపులేషన్ వచ్చేసి 1 కోటి మంది. హైదరాబాదులో 1,50,00,000 మంది ఉన్నారు అని అంటున్నారు. అఫీషియల్ లెక్కలైతేనేమో 1 కోటి మంది హైదరాబాదులో ఉన్నారు. అన్అఫీషియల్ లెక్కల ప్రకారం అయితేనేమో 1,50,00,000 మంది ఉంటారు. అంటే ఈ హైదరాబాదులో ఉన్న జనాభా కంటే కూడా తక్కువ జనాభా ఇస్రాయేలు దేశంలో ఉంది. చాలా చిన్న దేశం. ఆ దేశంలో మాత్రమే ఇస్రాయేలీలు తమ సొంత దేశంగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఇస్రాయేలీలకి అమెరికా వాళ్ళు కొంత భాగం ఇచ్చి మీరు ఇక్కడ ఉండండి, ఇల్లు కట్టుకోండి, మీ దేశానికి ఎందుకు వెళ్తారు, వద్దులే ఉండండి అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. మా దేశానికి మేము వెళ్ళాల్సిందే అంటారు. అది ఇప్పటి నుంచి కాదు, అది వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఆ దేశము వాళ్ళు స్వాతంత్రించుకున్నప్పటి నుండి ఆ దేశానికి వాళ్ళకి ఆ అనుబంధం ఉంది. దేవుడు కూడా అదే ల్యాండ్ను కోరుకున్నాడు. దేవుడు కూడా తన పేరును అక్కడే పెట్టుకున్నాడు. దేవుడు తన పాదాలు అక్కడ పెట్టబోతున్నాడు. దేవుడు తన సింహాసనాన్ని అక్కడ ఉంచి పరిపాలించబోతున్నాడు. చాలా చిన్న దేశం. ఇప్పుడు ఇరాన్ యొక్క ప్రాబ్లం ఏంటి అని అంటే నేను ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేయాలి, దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళాలి, ఇజ్రాయెల్ మీద వేసేసేయాలి. ఇజ్రాయెల్ అనే దాన్ని భూమి మీద లేకుండా నేను తుడిచిపెట్టేసేయాలి. ఇస్రాయేలీలు ఏమంటారంటే నువ్వు మా మీద బాంబులేయి, నువ్వు ఎలాంటి బాంబులు వేస్తావో వేయి, కానీ న్యూక్లియర్ బాంబు మాత్రం తయారు చేయొద్దు. అది తయారు చేసావంటే మా దేశము పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది, ఇక ఎప్పటికీ మేము ఉండము. ఆ ఒక్క కారణం చేత ఇస్రాయేలీలకి ఇరాన్ వాళ్ళకి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఇరాన్ వాళ్ళు వాళ్ళ ప్రార్థనలో, వాళ్ళ కుటుంబ ప్రార్థనలో వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, వాళ్ళు యూదులు కాదు, వాళ్ళు వేరే మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ప్రార్థనలో వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళు ఏం చెప్తారు అని అంటే వాళ్ళ ప్రార్థనలో ఒక పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే ఇస్రాయేలీల్ని మేము చంపుతాము, ఇస్రాయేలీల్ని భూమి మీద లేకుండా చేస్తాము అని చిన్న చిన్న పిల్లల చేత ప్రార్థనలు చేపిస్తారు. ఆ ప్రార్థనలు యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. ఇరాన్ వాళ్ళు వాళ్ళ కక్ష, వాళ్ళ పగ, వాళ్ళ ద్వేషం ఇస్రాయేలీల్ని, ఇస్రాయేలు దేశాన్ని ప్రపంచ మ్యాప్లో లేకుండా తుడిచేయాలి అని. ఇప్పుడు వరకు, ఈ రోజు వరకే, సృష్టి ఆరంభం నుండి ఈ రోజు వరకే నెరవేరని ప్రవచనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఎలా నెరవేరుతున్నాయి? ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయటం ద్వారా.
ఈ న్యూక్లియర్ వెపన్స్ గురించి మనకి యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఎక్కడ రాయబడి ఉన్నాయి? ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధము యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఉంది. ఆ యుద్ధంలో ఏమైంది అని అంటే, రోషు అనే దేశము అంటే రష్యా, పారసీక అనే దేశము అంటే ఇరాన్ దేశము, ఎథియోపియా, లిబియా, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని దేశాలు కొన్ని వెపన్స్ తీసుకుని ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి వస్తారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఆ యుద్ధంలో వాళ్ళు డిస్కరేజ్ అవుతారు, వాళ్ళు యుద్ధం చేయలేరు. వాళ్ళ ఐరన్ డోమ్ కానీ, వాళ్ళ లేజర్ బీమ్ కానీ, వాళ్ళ డేవిడ్ స్లింగ్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని ఆ రోజు ప్రొటెక్ట్ చేయలేవు. ఇశ్రాయేలీలు వాళ్ళ మీదకి దండెత్తి వచ్చిన సైన్యాన్ని, వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ని చూసి భయపడిపోయి వాళ్ళప్పుడు దేవునికి ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు ఆకాశం నుంచి వడగండ్లను పంపిస్తాడు, భూకంపాన్ని పంపిస్తాడు. వాళ్ళే ఒకరినొకరు కొట్టుకుని చనిపోయేటట్లు చేస్తారు. ఇదంతా ఒక క్షణంలో జరిగింది. అప్పుడు ఈ ఇశ్రాయేలును తుడిపేద్దాము, భూమి మీద లేకుండా చేద్దాము అని అనుకున్న దేశాలన్నీ ఆ ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధం చేయటానికి సైన్యంతో వచ్చినప్పుడు ఆ దేశం బయట వాళ్ళ సరిహద్దుల్లోనే ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటం, భూకంపం రావటం, తెగుళ్ళు రావటం, అలాగే ఆకాశం నుంచి వడగండ్లు పడటం, వీటన్నిటిని బట్టి అందరు చనిపోతారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఆ అద్భుతాన్ని చూసి వాళ్ళు బార్డర్స్ దగ్గరికి వెళ్ళి చనిపోయిన డెడ్ బాడీస్ని చూస్తారు, పడిన వెపన్స్ని చూస్తారు. చూసినప్పుడు అప్పుడు ఇశ్రాయేలీలు ఒక ప్రవచనాన్ని నెరవేరుస్తారు. ఇప్పుడు ఆ ప్రవచనం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీల పట్టణములలో నివసించు వారు బయలుదేరి కవచములను, డాళ్ళును, కేడములను, విండ్లును, బాణములను, గదలను, ఈటెలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును అని రాయబడింది. ఇప్పుడు నేను చదివిన ఈ వచనంలో ఏమేమి ఉన్నాయంటే, కవచాలు, డాళ్ళు, కేడములు, విండ్లు, బాణములు, గదలు, ఈటలు, అంటే 7 టైప్స్ ఆఫ్ వెపన్స్ ఉన్నాయి. ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసుకుని వెళ్ళేవాళ్ళు. ఈ యెహెజ్కేలు గ్రంథం రాసి ఇప్పటికి 2600 సంవత్సరాలు అవుతుంది. 2600 సంవత్సరాల క్రితము యెహెజ్కేలుకి దేవుడు ఈ దర్శనాన్ని చూపించాడు. యెహెజ్కేలుకి అప్పట్లో దేవుడు గనక ఏరోప్లేన్ని చూపించాడు అనుకోండి, దర్శనంలో యెహెజ్కేలుకి ఏరోప్లేన్ అంటే ఏంటో తెలీదు. ప్రకటన గ్రంథంలో యోహానికి దేవుడు ఏరోప్లేన్ని చూపిస్తాడు. దాన్ని యోహాను అర్థం చేసుకోలేక యోహాను ఏమంటాడంటే, పెద్ద పక్షిరాజు వంటి 2 రెక్కలు దానికి ఇయ్యబడను అని అంటాడు. పక్షిరాజులాగా ఆకాశంలో ఎగిరేది ఒకటి ఉంటుంది, అందులో ఇశ్రాయేలీలు ఎక్కి వెళ్తారు అని యోహాను చెప్తాడు. యోహానికి అప్పుడు ఈ ఏరోప్లేన్ ఉంటుంది అనే విషయం తెలీదు. ఈ పుస్తకం రాయబడేటప్పుడు అసలు న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి వల్ల యుద్ధాలు ఎలా జరుగుతాయి అనే విషయము యెహెజ్కేలుకి తెలియదు. యెహెజ్కేలుకి దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే, కవచాలు, డాళ్ళు, ఇంకేం రాయబడింది 9వ వచనంలో, కేడములు, విండ్లు, బాణములు, గదలు, ఈటెలు. మీకు తెలుసు కదా ఇవన్నీ. ఈ పాత సినిమాలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది, సీరియల్ చూసేవాళ్ళకి. గదలు అని అంటే ఇట్లా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, ఇలా పట్టుకుని ఉంటాడు, ఈ భుజం మీద పెట్టుకుంటారు, తర్వాత దాన్ని తీసుకుని కొడతా ఉంటారు. గద మీకు తెలుసు, ఈట మీకు తెలుసు, బాణము, విండ్లు మీకు తెలుసు, బాణాలు ఇలా వేస్తారు. వాటిని ఇప్పుడు ఎవరు యుద్ధాల్లో వాడట్లా. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, మన సైన్యము వాళ్ళ సైన్యము గదలు, ఈటెలు, బాణాలు, విండ్లు, వీటితో యుద్ధాలు చేసుకోవట్లా. ఇప్పుడు ప్రజెంట్ డే యుద్ధాలు అలా జరగట్లా. యెహెజ్కేలుకి దేవుడు చూపించేటప్పుడు ఇవన్నీ చూపించాడు.
వీటితో ఇశ్రాయేలు దేశం మీదకి అన్యజనులు యుద్ధం చేయటానికి వస్తారు. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో కొన్ని దేశాలు వాళ్ళ సైన్యంతో ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధం చేయటానికి వస్తారు. కవచాలు ధరిస్తారు, డాళ్ళు ధరిస్తారు, బాణాలు ఉంటాయి, విండ్లు ఉంటాయి. వాళ్ళ దగ్గర అప్పట్లో వాడే యుద్ధానికి సంబంధించిన అన్ని దేవుడు చెప్పాడు. ఇవన్నీ ఏమవుతాయి అని అంటే, ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఇశ్రాయేలీని చంపటానికి వచ్చిన ఆ శత్రువులు వాళ్ళందరూ పడిపోయి ఉంటే, చనిపోయి ఉంటే, ఇశ్రాయేలీలు వాళ్ళు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆకాశం నుంచి రాళ్ళు కురిపించి వాళ్ళని చంపేశాడు. అప్పుడు ఇశ్రాయేలీలకు ఆ విషయం తెలిసి, అరే మన శత్రువులు అందరూ చనిపోయారు, మనము ఊరు బయటికి వెళ్దాము, మన దేశం యొక్క బౌండరీస్ దగ్గరికి వెళ్తాము, మనల్ని చంపినోడిని చూద్దాం, మనల్ని చంపాలి అని అనుకున్న వచ్చిన వాడిని చూద్దాము అని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వెపన్స్ అన్నీ అక్కడ పడిపోయి ఉంటాయి. అప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తారు అని అంటే, ఆ వెపన్స్ అన్నిటినీ గ్యాదర్ చేసుకుని వచ్చి పొయ్యిలో పెట్టుకుని వాళ్ళు వంట వండుకుంటారు. ఇప్పుడు గదలు, ఈటెలు, బాణాలు, విండ్లు, కేడములు, డాళ్ళు ఇవి లేవు. వీటితో ఎలాగ ఇశ్రాయేలీలు వంట వండుకుంటారు? ఇంకోటి, మీలో ఎంతమంది ఈరోజు ఉదయాన్నే లేచి పొలం వెళ్ళి, అడవికి వెళ్ళి కట్టెలు నరుక్కుని వచ్చి పొయ్యిలో పెట్టుకుని వంట వండుకుని ఇక్కడికి వచ్చారు? ఎవరు లేరు అట్లా. ఒకవేళ మీరు అలా వెతుక్కోవాలి అని అనుకున్న హైదరాబాదులో అరణ్యం లేదు, పొలం లేదు, మీరు వెళ్ళి ఏరుకోలేరు. ఇప్పుడున్న ఈ జనరేషన్ హైదరాబాదులోనే మీరే వంట చేసుకోవటానికి గ్యాస్ను ఉపయోగిస్తే, ఇప్పటికీ హయ్యెస్ట్ టెక్నాలజీలో ఉన్న ఇశ్రాయేలీలు ఇంకా దేంతో వంట చేస్తూ ఉంటారో చూడండి. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే, ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీలు వాళ్ళ దేశంలో ఉన్నారు. ఈ యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఉన్న దేశాలు వాళ్ళందరూ ఇశ్రాయేలు మీద యుద్ధం చేయటానికి వస్తారు. దేవుడు వాళ్ళని చంపేస్తాడు. అప్పుడు వాళ్ళు యుద్ధానికి వాడటానికి తీసుకొచ్చిన ఆ బాంబులు, ఆ బుల్లెట్లు, ఆ వెపన్స్ అన్ని అక్కడ వదిలేస్తారు. ఆ బాంబులు, ఆ వెపన్స్ని ఇశ్రాయేలీలు వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. వాటితో వంట వండుకుంటారు. ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు వంట వండుతారు. వాటితో వంట ఎలా వండుతారు అని అంటే, అవి న్యూక్లియర్ వెపన్స్. అవి న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏం జరగబోతుంది అని అంటే, ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి వీళ్ళందరూ న్యూక్లియర్ బాంబులు తీసుకుని ఇశ్రాయేలు దేశం దగ్గరికి వస్తారు. న్యూక్లియర్ బాంబులను తీసుకుని వస్తారో లేదా న్యూక్లియర్ బాంబుతో తయారు చేయబడిన కొన్ని వెపన్స్ని తీసుకుని వస్తారో మనకు తెలియదు. న్యూక్లియర్ బాంబు అనేది ప్లూటోనియం, యురేనియం అనే దాంతో తయారు చేస్తారు. ఈ 2 అణువులతో తయారు చేస్తారు. ఈ 2 ఎనర్జీ ఆటమ్స్తో తయారు చేయబడిన బాంబులు, ఆ వెపన్స్ని తీసుకుని ఇశ్రాయేలు మీద దాడి చేద్దామని వస్తే అవన్నీ అక్కడ వదిలేసి, ఆ వచ్చిన శత్రువులందరూ చనిపోయి ఉంటే ఇశ్రాయేలీలు వెళ్ళి ఆ న్యూక్లియర్ వెపన్స్ని వాళ్ళు తీసుకొచ్చుకుంటారు, ఇంటికి తీసుకొచ్చుకుంటారు. ఇంటికి తీసుకొచ్చి ఏం చేస్తారు అంటే, వాటిని ఉపయోగించి ఇశ్రాయేలీలు వంట వండుకుంటారు. అంటే ఇంట్లో గ్యాస్ని ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఇప్పటి వరకు కరెంటుతోటి స్టవ్లు ఉన్నాయి, ఎల్పిజి పెట్రోలియం గ్యాస్ తోటి స్టవ్లు ఉన్నాయి. కానీ ప్లూటోనియం, యురేనియం తోటి చేయబడిన గ్యాస్ని ఎవరు వాడట్లా ఇప్పుడు. కానీ ఇశ్రాయేలీలు ఆ టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారు. వాళ్ళు ఆ వెపన్ని యూజ్ చేయబోతున్నారు. ఇది ఎప్పుడు జరిగిద్ది అని అంటే, తొందరలోనే జరిగిద్ది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఈ న్యూక్లియర్ వెపన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు, వీళ్ళు వద్దంటున్నారు. మొత్తానికి న్యూక్లియర్ వెపన్ కలిగిన దేశాలు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయటానికి రాబోతున్నాయి. అవి ఏ దేశాలు ఎలా వస్తాయో మనకి ఇక్కడ అర్థమవుతుంది. రష్యా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. 38వ అధ్యాయము యుద్ధంలో లీడ్ తీసుకునేది రష్యా దేశమే. ఈ పారసీక దేశము 5వ అధ్యాయం 5వ వచనంలో, 38వ అధ్యాయం 5వ వచనంలో పారసీక దేశం గురించి రాయబడి ఉంది. పారసీక దేశం ఇశ్రాయేల్కి సపోర్ట్గా వెళ్ళింది.
ఎందుకంటే పారసీక దేశం అంటే ఇరాన్ దేశం, అది న్యూక్లియర్ వెపన్ చేయకూడదు అని అంటుంది. న్యూక్లియర్ వెపన్ ఉంది రష్యా దగ్గర. కాబట్టి దేశాలన్నీ కలిసి ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్తే దేవుడు వచ్చిన శత్రువులందరినీ హతమార్చి వాళ్ళ వెపన్స్ని ఉపయోగించి ఇశ్రాయేలీలు వంట చేసుకుంటారు. అంటే వాళ్ళ కిచెన్లోకి గ్యాస్ని వాళ్ళు ఎలా తయారు చేసుకుంటారంటే, వాళ్ళ మీద దాడి చేయటానికి వచ్చిన శత్రువులు వాళ్ళు తీసుకొచ్చిన ఆ న్యూక్లియర్ వెపన్స్ అక్కడ వదిలేసినప్పుడు, అవి పేలకుండా అక్కడ పడిపోయినప్పుడు, వాళ్ళు శత్రువులందరూ చనిపోయినప్పుడు వాటిని వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చి దానితోటి గ్యాస్ తయారు చేసుకుంటారు. ఆ గ్యాస్ అనేది 7 సంవత్సరాలు ఇశ్రాయేలీలకి ప్రొడ్యూస్ అయింది. ఆ వచనం మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. 9వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీల పట్టణములలో నివసించు వారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేడెములను, విండ్లను, బాణములను, గదలను, ఈటెలను తీసుకొని పొయ్యిలో కాల్చుదురు. వాటి వలన 7 సంవత్సరములు అగ్ని మండును. తర్వాత వచనం 10వ వచనం, వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరకకయు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు. తమను దోచుకొనిన వారిని తామే దోచుకొందురు. తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని అక్కడ రాయబడింది. దేవుడు అలా చేయబోతున్నాడు. పొయ్యిలో వాళ్ళ వెపన్స్ కాల్చబోతున్నారు. పొయ్యిలో వెపన్స్ కాల్చినప్పుడు ఆ మంట 7 సంవత్సరాలు ఉండబోతుంది. వాళ్ళు న్యూక్లియర్ వెపన్ తోటి వంట చేసుకోబోతున్నారు. ఆ గ్యాస్ వాళ్ళకి 7 ఇయర్స్ వచ్చింది. 7 సంవత్సరాలు వాళ్ళు ఆ వంట చేసుకోబోతున్నారు. ఇది ఒక అద్భుతమైన విషయం. ఇది కేవలం న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయబడాలి. అది ఇశ్రాయేలీల శత్రువులే తయారు చేయాలి. న్యూక్లియర్ బాంబ్స్ తోటి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయటానికి వెళ్ళాలి. ఆ యుద్ధంలో ఒక్క న్యూక్లియర్ బాంబు కూడా పేలదు. వాళ్ళ మీదకి దాడి చేయటానికి వచ్చిన శత్రువులందరూ చనిపోతారు. అదే న్యూక్లియర్ బాంబ్స్ని ఇశ్రాయేలీలు ఏరుకొని వాళ్ళు దానితో గ్యాస్ని ప్రొడ్యూస్ చేసి 7 సంవత్సరాలు వాళ్ళు వంట చేసుకుంటారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే 11వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఆ దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను. గోగును అతని సైన్యమంతటిని అక్కడ జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండును. ఆ లోయకు హమోగ్నోగు అను పేరు పెట్టుదురు. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీలు 7 నెలలు వారిని పాతిపెట్టుచుందురు. నేను ఘనత వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు. దాని వలన వారు కీర్తి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. 14వ వచనం, దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టు వారిని దేశమును సంచరించు చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టు వారిని నియమించెదరు. 7 నెలలైన తర్వాత దేశమునందు తనిఖీ చేసెదరు. 15వ వచనం, దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒకటైనను కనబడిన ఎడల పాతిపెట్టు వారు హమోగ్నోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైనా ఒక ఆనవాలు పెట్టుదురు. మరియు హమోనా అను పేరు గల ఒక పట్టణముండును. ఈలాగున వారు దేశమును పవిత్రపరచుదురు అని రాయబడింది. ఇది ఒక అద్భుతమైన ప్రవచనం అండి. ప్రవచనం ఏంటి అని అంటే రేడియేషన్. ఈ న్యూక్లియర్ వెపన్ గన్ వలన ఏమవుతుంది అంటే ఆ ఏరియాలో రేడియేషన్ వచ్చింది. ఈ మనుషులు చనిపోయినప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది న్యూక్లియర్ వెపన్. ఈ న్యూక్లియర్ బాంబు తోటి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయటానికి వస్తారు. వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని తీసుకొస్తారు.
వాళ్ళు చనిపోయినప్పుడు ఆ న్యూక్లియర్ వెపన్స్ ద్వారా కొంత రేడియేషన్ రిలీజ్ అయింది. ఈ రేడియేషన్ అనేది మనుషులకి చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చింది. కరోనా వచ్చినప్పుడు చిన్న వైరస్, అది కంటికి కనబడదు. కానీ కరోనా వచ్చిన వ్యక్తి తుమ్మినా దగ్గినా ఆ వైరస్ అనేది గాలిలో వచ్చింది. కరోనా వచ్చిన పేషెంట్ని మామూలు చేతులతో ముట్టుకున్నా అది ఆ వ్యక్తి నుంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తికి అది పాస్ అవుతుంది. అది వచ్చింది అనే విషయం కూడా చాలామందికి తెలియదు. అది టెస్ట్ చేసిన తర్వాతే తెలుస్తుంది. ఒకసారి కరోనా వచ్చిన ఆ టైంలో చాలా భయంకరంగా భయం వేస్తుంది. అప్పటికి ఇంకా వ్యాక్సిన్ కనుగొనలా, దానికి సరైన ట్రీట్మెంట్ లేదు. కరోనా వచ్చి వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, మొత్తం లాక్డౌన్లో ఉంది. ఆ టైంలో ఒక గృహకుడికి నన్ను పిలిచారు. అయితే నేను వెళ్ళి ప్రార్థన అయిపోయింది, భోజనం చేస్తుంటే నా నాలుగుకి టేస్ట్ ఉండట్లా. కరోనా వచ్చిందని ఎలా తెలిసిద్ది అని అంటే, నాలుగుకి ఉప్పు కానీ కారం కానీ తగలకపోతే ఏమవుతుంది అని అంటే టేస్ట్ లేకపోతే కరోనా వచ్చినట్టే. నా చుట్టూ ఒక 10 మంది ఉన్నారు. నాకు టేస్ట్ తెలియకపోతే నాకేం అర్థమైందంటే నాకు కరోనా వచ్చింది, ఇప్పుడు విషయం వీళ్ళకి చెబితే మొత్తం పారిపోతారు అని అనుకుని నేను మెల్లిగా బయటికి వెళ్ళిపోయి చేయి కడుక్కుని అరే నాకు కరోనా వచ్చిందని నేను చాలా భయపడిపోయా. ఇంకా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అక్కడ నుంచి ఎటు వెళ్ళాలి అనేది అర్థం కావట్లా. అక్కడ ఒక తులసి చెట్టు ఉంది, దాని ఆకు తీసుకుని తింటే టేస్ట్ ఉంది అంటే నాలుక మీద టేస్ట్ వచ్చేసింది. మరి ఆ ఫుడ్లో ఎందుకు టేస్ట్ లేదు? అయినా ఏం మాట్లాడకుండా మళ్ళీ లోపలికి పోయి కూర్చున్నా. నా పక్కన వాళ్ళ పరిస్థితి కూడా అంతే, వాళ్ళకి టేస్ట్ లేదు. విషయం ఏంటంటే అమ్మగారు అక్కడ ఉప్పు వేయరు, కారం వేయరు, మసాలా వేయరు. ఎందుకు అని అంటే వాళ్ళ ఇంట్లో బీపీ పేషెంట్లు ఉన్నారు కాబట్టి చప్పగా తింటారు. ఎవడు నోరు ఎత్తలేదు, ఎందుకంటే ఎవరు నోరు ఎత్తినా కూడా వాళ్ళు బయటపడిపోతారు. కరోనా వచ్చింది అనే విషయం బయటపడిపోతారు. ఎవరు ఏం మాట్లాడలేదు. కానీ కారులో తిరిగి వచ్చేటప్పుడు ఒకడు అన్నాడు, ఏంట్రా చప్పగా ఉన్నాయి అని అన్నాడు. ఆ పక్కనోడు అన్నాడు, నీకు కూడా అలాగే అనిపించిందా అని అన్నాడు. ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ ఆ పక్కనే ఉన్నారు, కారులోనే ఉన్నారు. ఆయన అంటారు, కంగారు పడకండి అయ్యా, మా ఇంట్లో బీపీ పేషెంట్లు అందరూ కాబట్టి ఉప్పు కారం ఏమి తినమని అన్నారు. కరోనా టైంలో చాలా భయం వేసింది. ఇట్లా ముట్టుకుంటే మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆ పార్టికల్స్ మన మీద పడితే కరోనా వచ్చింది. కానీ న్యూక్లియర్ వెపన్ ద్వారా ఇంకా పెద్ద రేడియేషన్ రాబోతుంది. న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడైతే పడతాయో ఆ రేడియేషన్ కనుక లీక్ అయితే, ఆ మనుషులకి కనుక అది టచ్ అయితే, ఆ రేడియేషన్ ఉన్న స్థలంలో మనం చేయబెట్టిన, మనం గాలి పీల్చిన, మనకి చర్మానికి సంబంధించిన రోగాలు, ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోవటం, లోపల కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం, భయంకరమైన హెరిడిటీ రోగాలు, వంశపారంపర్యంగా వచ్చే రోగాలు చాలా భయంకరంగా ఉంటాయి. న్యూక్లియర్ వెపన్ ద్వారా అంత డేంజరస్ పొజిషన్ ఉంటుంది. ఇస్రాయేలు దేశం మీదకి న్యూక్లియర్ వెపన్తో దాడి చేయటానికి వీళ్ళందరూ ఇస్రాయేలు దేశం యొక్క బార్డర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వెపన్స్ తోటి అవి అక్కడ పడేసినప్పుడు, ఆ శత్రువులందరూ చనిపోయినప్పుడు ఇస్రాయేలీలు వెళ్ళి న్యూక్లియర్ వెపన్స్ని ఏరుకొచ్చుకుంటారు, దాంతో ఫ్యూయల్ తయారు చేసుకుంటారు, 7 సంవత్సరాలు దాంతో వంట వండుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అప్పటికి రేడియేషన్ ఉండిద్ది, రిలీజ్ అయ్యిద్ది. చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాల్లో, అక్కడ పడిపోయిన మనుషుల్లో ఆ రేడియేషన్ ఉండిద్ది. దీన్ని ఇశ్రాయేలీలు గుర్తుబట్టి ఏం చేస్తారు అని అంటే ఆ డెడ్ బాడీస్ని క్లీన్ చేయటానికి 7 నెలలు పట్టిద్ది. అంటే ఎన్ని లక్షల మంది వస్తారో తెలీదు. ఇశ్రాయేలు దేశంలో హమోగ్నోగు అనే ప్లేస్లో ఆ డెడ్ బాడీస్ని అన్నిటినీ మూవ్ చేసేసి అక్కడ ఫ్యూనరల్ చేసేస్తారు. అక్కడ మొత్తం కొన్ని లక్షల మంది సైన్యాన్ని, వాళ్ళ బాడీస్ అన్నిటినీ అక్కడ వాళ్ళు బరియల్ చేసేస్తారు. బరియల్ చేసేసిన తర్వాత ఒక ఇశ్రాయేలీలకు ఉన్న ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటి అని అంటే, వాళ్ళు వాళ్ళ దేశానికి టూరిజంకి ఓపెన్ చేస్తారు. ఇశ్రాయేలు దేశాన్ని టూరిజంకు ఓపెన్ చేస్తారు. ఆ యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు టూరిస్టులు అక్కడికి వెళ్తారు, ఇశ్రాయేల్ దేశం వెళ్తారు. యుద్ధం అయిపోయిన తర్వాత, ఈ రేడియేషన్ లీక్ అయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అని అంటే బైబిల్ చెప్తుంది,
మళ్ళీ చదువుతాను చూడండి, ఒక్కొక్క వచనము. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 11వ వచనంలో, ఆ దినమున అంటే ఆ యుద్ధం అయిపోయిన తర్వాత గోగు వారిని, అంటే రష్యా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది, గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేను ఒక స్థలం ఏర్పరిచెదను. దేవుడే ఆ లొకేషన్ చూపిస్తాడు ఇశ్రాయేలీలకి. ఆ రేడియేషన్తో ఉన్న డెడ్ బాడీస్ని ఇక్కడ పూడ్చిపెట్టండి, ఎక్కడ పడితే అక్కడ పూడ్చిపెట్టొద్దు, ఈ లొకేషన్లో దేవుడు చూపిస్తాడు సముద్రం దగ్గర. తర్వాత ఏముంది, గోగును అతని సైన్యం అంతటిని అక్కడి జనులు పాతి పెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండును ఆ లోయకు హమోగ్నోగు అను పేరు పెట్టుదురు. హమోగ్నోగు అనేది ఆ టైంలో తెలుస్తుంది. అసలు ఆ లొకేషన్లో అక్కడి నుంచి టూరిస్టులు వెళ్తారు. బహుశా అది ఎయిర్పోర్ట్కి దగ్గర అయ్యి ఉండొచ్చు, షిప్ యార్డ్కి దగ్గర అయ్యి ఉండొచ్చు, మొత్తానికి అది సముద్రం దగ్గర ఉంటుంది ఆ ప్లేస్. అక్కడ పాతి పెడితే తర్వాత ఏమవుతుంది, 13వ వచనంలో రాయబడింది చూడండి, 12వ వచనం. దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీలు 7 నెలలో వారిని పాతి పెట్టుచుందురు అని రాయబడింది. ఇశ్రాయేలీలు 7 నెలల పాటు వాళ్ళ దేశాన్ని ప్యూరిఫై చేసుకుంటారు, శుద్ధి చేసుకుంటారు. కరోనా వచ్చినప్పుడు సేమ్ ఇట్లాగే జరిగింది. ఆ వైరస్ని తీసివేయటానికి ఇంటి నిండా కొన్ని కెమికల్స్ చల్లారు, ఇంటి చుట్టూరు కెమికల్స్ చల్లారు. 7 నెలలు ఈ డెడ్ బాడీస్ని వాళ్ళు పూడ్చిపెట్టిన తర్వాత దేశాన్ని వాళ్ళు పవిత్రపరుచుకుంటారు, మొత్తం క్లీన్ చేస్తారు, కెమికల్స్ ద్వారా క్లీన్ చేస్తారు. తర్వాత ఏం జరుగుతుంది, అప్పుడు ఏం జరుగుతుందో 13వ వచనంలో చూడండి. నేను ఘనత వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు, దాని వలన వారు కీర్తి నొందెదరు, ఇదే యెహోవా వాక్కు. 14వ వచనం. దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టు వారిని దేశమును సంచరించి చూచుచు వారితో కూడా పోయి పాతిపెట్టు వారిని నియమించెదరు. 7 నెలలైన తర్వాత దేశమునందు తనిఖీ చేసెదరు అని రాయబడింది. ఈ వచనానికి అర్థం ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలు ఆ రోజు కొంతమందికి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగం యొక్క మెయిన్ పని ఏంటి అని అంటే, డెడ్ బాడీ ఎక్కడెక్కడ పడి ఉందో చూడటమో కొంతమంది పని, ఆ డెడ్ బాడీని ఎత్తుకుని వెళ్ళి హమోగ్నోగు లోయలో పూడ్చిపెట్టడము కొంతమంది పని. ఈ 2 ఉద్యోగాలు ఆ 7 నెలల పాటు ఇశ్రాయేలీలు వాళ్ళ దేశంలో రిలీజ్ చేస్తారు. ఈ జాబ్స్ని ఎవరెవరు చేస్తారో తెలీదు. ఆ టైంలో ప్రపంచంలో ఉన్న చాలామంది ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటారు. ప్రత్యేకంగా ఈ జాబ్ని ఇశ్రాయేలీలకు ఇస్తారు. ఆ టైంలో ఇశ్రాయేలు దేశస్తులు అన్యజనులకు ఇస్తారు. వాళ్ళు వెళ్తారు, ఈ జాబ్స్ చేసుకుంటారు. ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళి ఫస్ట్ వాళ్ళకి చెప్పే కొంతమందిని సర్వేయర్స్గా పెడతారు. బాబు నీ పని ఏంటంటే, నువ్వు ఈ సూట్ వేసుకో, తాళ్ళ నుంచి అరికాలు వరకు నీ బాడీ రేడియేషన్కి ఎక్స్పోజ్ కాకుండా, వైరస్కి ఎక్స్పోజ్ కాకుండా మొత్తం కవర్ చేసుకో, కళ్ళకు కూడా కవర్ చేసుకో. నువ్వు ఇశ్రాయేల్ దేశం మొత్తం తిరుగు, ఎక్కడెక్కడ ఈ డెడ్ బాడీస్ ఉన్నాయో, ఇశ్రాయేల్ దేశం బయట ఎక్కడెక్కడ ఈ డెడ్ బాడీస్ ఉన్నాయో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి చెప్పు, వాళ్ళు వస్తారు, ఈ డెడ్ బాడీస్ని తీసుకుంటారు. ఎవరు పడితే వాళ్ళు ఆ డెడ్ బాడీని ముట్టకూడదు, దాన్ని తీసుకుంటారు. వీళ్ళు తీసుకుపోయి అక్కడ పూడ్చిపెడతారు. ఇలా 7 months జరిగిద్ది. 7 months 7 నెలలు జరిగిద్ది. 7 నెలలు అయిన తర్వాత ఏమవుతుంది, 15వ వచనం చూడండి. దేశమును సంచరించి చూచువారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒక్కటైనను కనబడిన ఎడల పాతిపెట్టు వారు హమోగ్నోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైనా ఒక ఆనవాలు పెట్టుదురు అని రాయబడింది. ఈ చనిపోయిన వాళ్ళ శరీరంలో ఏదైనా ఒక బాడీ పార్ట్ కనుక ఎక్కడైనా కనబడితే, అరే ఇది ఫలానా వ్యక్తి యొక్క చెయ్యి అని చెప్పి ఎవరు ముట్టుకోకూడదు. ఈ టూరిస్టులు వెళ్ళినప్పుడు
లేదా సాధారణమైన ప్రజలు అక్కడ ఆ ఏరియాలో చూస్తున్నప్పుడు ఆ పడిపోయిన శరీర అవయవాల్లో ఏదైనా కనబడితే వాళ్ళు అక్కడ ఒక జెండా గుచ్చటమో, ఒక కర్ర గుచ్చటమో, లేదా ఒక రాయి పెట్టటమో పెట్టి ఆ లొకేషన్లో ఎవరు ఉండకూడదు, అక్కడికి ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఈ డెడ్ బాడీస్ని లొకేట్ చేసి పూడ్చిపెట్టే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి ఆ బాడీ పార్ట్ని తీసుకుని ఆ హమోగ్నోగు అనే లోయ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దాన్ని పూడ్చిపెట్టేసేస్తారు. ఇలా ఇశ్రాయేలు దేశము పరిశుద్ధపరచబడింది. దాంట్లో ఉన్న డెడ్ బాడీస్ అన్నిటినీ క్లియర్ చేస్తారు. ఇది కేవలం న్యూక్లియర్ వెపన్స్ ద్వారానే అయ్యిద్ది. న్యూక్లియర్ వెపన్కే రేడియేషన్ ఉంది. న్యూక్లియర్ వెపన్ ద్వారానే పొయ్యిలో వంటను ప్రొడ్యూస్ చేయగలుగుతారు. ఆ టెక్నాలజీ ఇప్పటి వరకు భూమి మీద ఏ దేశంలో లేదు. యురేనియంని ఉపయోగించి పొయ్యి వెలిగించడం అనేది లేదు అసలు ఇప్పుడు వరకు. అది ఫస్ట్ టైం ఇజ్రాయేలీలు చేయబోతున్నారు. ఇజ్రాయేలీలు ఈరోజు యుద్ధం ఎందుకు చేస్తున్నారు అని అంటే దేవుడు అలా పరిస్థితుల్ని క్రియేట్ చేశాడు, అలా వదిలేశాడు. ఇప్పుడు ఏం జరగబోతుందంటే యెహోవాయే దేవుడు అని ప్రపంచం మొత్తానికి తెలియాలి అని అంటే న్యూక్లియర్ వెపన్స్తో ఏ దేశాలైతే వెర్రవీగిపోతున్నాయో ఆ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసి తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద వేయటానికి రావాలి. ఇప్పుడు యుద్ధం ఎలా న్యూక్లియర్ వెపనే. ఇశ్రాయేలీలు అంటారు నువ్వు చెయ్యొద్దు, వాళ్ళు అంటారు మేము చేస్తాము అని అంటారు. పాకిస్తాన్ వాళ్ళు ఇరాన్ వాళ్ళతో చెప్పారంట, నువ్వేం భయపడొద్దు, ఇశ్రాయేలీలు గనక మీకు ఏదైనా థ్రెట్ గనక క్రియేట్ చేస్తే, వాళ్ళు గనక ఏదైనా చేయరాంది మీ దేశం మీద చేస్తే మరుక్షణంలో మేము న్యూక్లియర్ బాంబుని తీసుకెళ్ళి ఇశ్రాయేలీల మీద వేసేస్తామని అన్నారు. ఇస్లామిక్ దేశాలు దగ్గర 42 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఎవరి దగ్గర న్యూక్లియర్ బాంబు లేదు. ఒక పాకిస్తాన్ వాళ్ళ దగ్గర మాత్రమే న్యూక్లియర్ బాంబు ఉంది. వాళ్ళు అంటారు మేము ఇశ్రాయేలీల మీద వేస్తాము అన్నారు. ఆ మాట ఇరాన్ వాళ్ళు చెప్పారు, మాకేదైనా హాని తలపెడితే ఇశ్రాయేలు వాళ్ళ మీదకి పాకిస్తాన్ వాళ్ళు బాంబు వేస్తారు అని. ఇమీడియట్గా పాకిస్తాన్ వాళ్ళు లేచి ఏమన్నారంటే అరే మేము ఆ మాట అనలేదండి, మేము బాంబు వేస్తామని చెప్పలేదు, ఇరాన్ వాళ్ళు అలా పుట్టించారు అని అంటున్నారు. అంటే పాకిస్తాన్ వాళ్ళకి ఎంత అర్థమైపోయింది అని అంటే ఇజ్రాయేలీలతో గనక పెట్టుకుంటే మనల్ని 5 నిమిషాల్లో క్లియర్ చేస్తారు అనేది అర్థమైపోయింది. ఇశ్రాయేలు దేశం చాలా చిన్న దేశం. ఈ యుద్ధం ప్రారంభించేటప్పుడు నేను ఒక వీడియో చూసా, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ దేశం యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గారు ఆ వెస్టర్న్ వాల్ దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలీల ఏడ్పుల గోడ, విలాప గోడ దగ్గరికి వెళ్ళాడు, ఏడ్పుల గోడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి ఈ వచనాలు చదివాడు. ఆ వచనాలు చదువుతాను చూడండి. అది నేను యూట్యూబ్లో చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. చాలామంది ఆ వచనాలని కోట్ చేస్తున్నారు. కోట్ చేస్తుంటే నాకు కూడా ఆశ్చర్యం కలిగింది. సంఖ్యాకాండము 23వ అధ్యాయము, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 24వ వచనం చదువుతాను చూడండి. ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. ఈ ఒక్క వచనం అండి. ఇశ్రాయేలు దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఏడ్పుల గోడ, విలాప గోడ దగ్గరికి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి ఈ సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24వ వచనం చదివి అతను ఆ యుద్ధానికి అక్కడ పేరు పెట్టాడు. ఏమని పెట్టాడంటే ద రైజింగ్ లయన్. ఈ యుద్ధం పేరు ఆపరేషన్ ద రైజింగ్ లయన్. అతడు యుద్ధం ఏమని స్టార్ట్ చేశాడు అని అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారము ఈ యుద్ధం ఆగదు, ఎప్పటి వరకు ఆగదు, అణు కేంద్రాలన్నిటినీ డెస్ట్రాయ్ చేసి ఇరాన్ని పూర్తిగా నాశనం చేసేంత వరకు మేము వదలము అని అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చాడు.
మళ్ళీ చదువుతాను చూడండి, అది సంఖ్యాకాండము 23వ అధ్యాయము 24వ వచనం. ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. ఇశ్రాయేలీలు తమను తాము ఆ లయన్గా చూపించారు. ఇది బిలాము చెప్పిన ప్రవచనం. బిలాము అబద్ధ ప్రవక్త. అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, బిలాముని బాలాకు అనే రాజు పిలిపిస్తాడు ఇశ్రాయేలీని శపించమని. బాలాకు అనే రాజు ఇప్పుడు ప్రజెంట్ జోర్డాన్ దేశం ఎక్కడున్నదో అక్కడ ఉండేవాడు. ఈ బిలాముని పిలిపించాడు. బిలాము ఎక్కడి నుంచి వచ్చాడు? బిలాము మెసొపొటేమియా నుంచి వచ్చాడు. మెసొపొటేమియా అంటే 2 నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మెసొపొటేమియా అంటారు. ఆ 2 నదుల మధ్య ఉన్న ప్రాంతం ఏంటి అంటే ఇరాన్, ఇరాక్. ఈ దేశాలే అక్కడ ఉన్నాయి. ఈ ఇరాన్, ఇరాక్ దగ్గర నుంచే బిలాము వచ్చాడు. బిలాము వచ్చి చెప్పిన ప్రవచనం అంటే ఇరాన్ దేశ సరిహద్దుల నుంచి వచ్చినోడే ఇశ్రాయేలీలకి అగెన్స్ట్గా చెబుదామని వచ్చినోడే ఇశ్రాయేలీలకు అనుకూలంగా చెప్పి వెళ్ళాడు. అది ఆడసింహం రా, అది సింహంలాగా లెగుస్తుంది, అది ఎర్ర తినిద్ది, రక్తం తాగిద్ది, అది దాని శత్రువులను అణిచివేసేంత వరకు అది పడుకోదు అని. బెంజమిన్ నెతన్యాహు ఇదే ప్రవచనాన్ని అక్కడ చదివాడు. అక్కడి నుంచి వచ్చిన ప్రవక్త మా గురించి పలికిన మాట ఇది దేవుడు అతని నోట్లో పెట్టిన మాట. అందుకనే దీనికి ద రైజింగ్ లయన్ అనే పేరు పెట్టి ఆ యుద్ధంలోకి దిగారు. మనము ఈ ప్రవచనాలు నెరవేరుతున్నాయి అని అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, చాలామంది ఏమంటారు అని అంటే ఈ యుద్ధం జరగక ముందే సంఘం ఎత్తబడిద్ది అంటారు. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 39వ అధ్యాయము జరగక ముందే సంఘం ఎత్తబడిద్ది అంటారు. ఒకవేళ అలాగే అనుకోండి, అంటే ఈ యుద్ధం మనం చూడము అని చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం. ఇది మన తరంలో జరగదు, ఇది జరగటానికి ముందు సంఘం ఎత్తబడిద్ది అని అంటారు. ఒకవేళ అది నమ్మామనుకోండి, ఇవాళ రేపో సంఘం ఎత్తబడాలి. నేనేమి నమ్ముతాను అని అంటే ఇది మనం చూస్తామని నమ్ముతా. మనము దాన్ని ఆ వాతావరణంలోకి చాలా దగ్గరికి వచ్చేసాం. ఒకవేళ ఇది మనం చూసినా చూడకపోయినా ఒకటి మాత్రం నిజం ఏంటంటే, అసలు ఇలాంటి యుద్ధం ఇప్పుడు వరకు జరగలేదండి. ఇశ్రాయేల్ దేశం పుట్టి, ఇరాన్ దేశం పుట్టి ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల చరిత్ర జరిగింది, కానీ న్యూక్లియర్ వెపన్ గురించి పురాతన కాలంలో కానీ ఇప్పటి కాలంలో కానీ యుద్ధం జరగలే. ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది. ఈ బాంబు గురించి ఇంత క్లియర్గా యెహెజ్కేలుకు కూడా తెలియదు. ఇది అరే ఒక చనిపోయిన డెడ్ బాడీని ఎందుకు అంటుకోకూడదు అనేది యెహెజ్కేలుకి తెలియదు. అక్కడ రేడియేషన్ ఉందనే విషయం ఈ ప్రవచనం రాసిన ప్రవక్తకి తెలియదు. ఎందుకంటే ఆ కాలంలో అసలు యురేనియం అంటే ఏంటి, ప్లూటోనియం అంటే ఏంటి, న్యూక్లియర్ బాంబ్ అంటే ఏంటి, అది పేలినప్పుడు ఆ రేడియేషన్ ఎలా వచ్చింది, దాని నుంచి ఫ్యూయల్ ఎలా తయారవుతుంది, ఇశ్రాయేలీలు ఎందుకు ఆ డెడ్ బాడీస్ని ముట్టుకోకూడదో, 7 నెలలు దాన్ని ఎందుకు పూడ్చిపెడతారు, పూడ్చిపెట్టడానికి కూడా కొంతమంది మనుషుల్ని జాబ్స్ ఇచ్చి పెడుతున్నారు, వాళ్ళకి సూట్స్ వేస్తారు. ఈ విషయాలు ఈ యెహెజ్కేలుకి తెలియదు, ఇది రాసిన ఆయనకి తెలియదు. మీరు అంటారు అంటే మీకు అంత తెలుసా అని అంటారు. యెహెజ్కేలు కంటే గొప్పోళ్ళ అంటే యెహెజ్కేలుకి తెలియదు అది. ఎందుకంటే యెహెజ్కేలు ప్రవచనం, ఆ దర్శనం చూశాడు, దేవుడు ఆయనకి చెప్పాడు ఇలా జరిగిద్ది, ఇలా జరిగిద్ది, ఇలా జరిగిద్ది అని. యెహెజ్కేలు కాలంలో ఈవెన్ పెట్రోల్ కూడా కనుక్కోలే, ఎలక్ట్రిసిటీ లేదు, అడ్వాన్స్డ్ వెపన్స్ గురించి యెహెజ్కేలుకి తెలియదు. యెహెజ్కేలు రాసేసి వదిలిపెట్టేశాడు. కానీ ఈ ప్రవచనాలు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫిట్ అవుతున్నాయి అని అంటే, ఈ న్యూక్లియర్ వెపన్స్ దగ్గర మన కాలంలో, మన తరంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలకి ఇది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. మనం ఇప్పుడు ఎక్కడున్నాము అని అంటే ఎగ్జాక్ట్గా సంఘం ఎత్తబడే దినాల్లోకి మనం వచ్చేసాం. ఏ క్షణంలో అయినా బోరమోగచ్చు. అందుకనే ఒక భక్తుడు ఏం చెప్పాడు అంటే, మనది ఒక కాలేమో భూమి మీద ఉండాలి, ఒక కాలేమో పరలోకంలో ఉండాలి. ఎప్పుడు మనం పరలోకంలోకి వెళ్తామా అని రెడీ అయిపోయి ఉండాలి, ప్యాక్ చేసుకుని ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ప్రవచనాలు అంత స్పష్టంగా, అంత అద్భుతంగా మన కళ్ళ ముందు నెరవేరుతున్నప్పుడు బైబిల్ని మనం ఇంకా ఎక్కువగా హత్తుకోవాలి, ఇంకా ఎక్కువగా ధ్యానం చేయాలి.
యేసు ప్రభు వచ్చినప్పుడు యేసయ్య డిస్కరేజ్ అయ్యే విషయం ఏంటి అని అంటే, ఎవరైతే పరలోకంలోకి వెళ్తారు అని అనుకుంటారో వాళ్ళు విడవబడతారు. కారణం ఏంటి అని అంటే వాళ్ళు సిద్ధపాటు కలిగి లేరు. ఎవరైతే వెళ్ళరు అని అనుకుంటామో వాళ్ళు వెళ్తారు. కారణం ఏంటి అని అంటే ఆఖరి క్షణంలో వాళ్ళు పశ్చాత్తాపడతారు. బైబిల్ చెప్తుంది, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. మనము మొదటి వారిలోనే ఉండాలి. కడపటోళ్ళు మొదటి వారికి వస్తాం, మొదటి వారు కడపటిలోకి వెళ్తాం అంటే ముందు భక్తి చేశారు, ఎత్తబడే టయానికి భక్తి పోయింది అనుకోండి, విడవబడిపోతారు. ముందు మొదట్లో మంచిగా దేవుణ్ణి వెంబడించారు, చివరికి వచ్చేసరికి చల్లబడిపోయారంటే విడవబడిపోతారు. అందుకనే మొదటి ప్రేమని మనం విడిచిపెట్టకూడదు. దీని సొల్యూషన్ ఏంటో తెలుసా? ఆత్మలో చల్లారిపోయారు అనుకోండి, దాని అద్భుతమైన సొల్యూషన్ ఏంటంటే ఫాస్టింగ్. ఉపవాసం ఉంటే మొత్తం సెట్ అయిపోతాయి. ఒకవేళ మొదటి ప్రేమ చల్లారిపోతే, దేవునితో సావాసం కనుక చల్లారిపోతే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు తిరిగి తనతో రిలేషన్స్లోకి మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ అంత్య దినాల్లో మనల్ని మనం ప్రిపేర్ చేసుకుందే మనం పరలోకం వెళ్ళము. సిద్ధపాటు పడిన వాళ్ళు మాత్రమే, సిద్ధపాటు కలిగిన వాళ్ళు మాత్రమే పరలోకంలోకి వెళ్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరం కళ్ళు మూసుకుందాం, కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. దేవుని బిడ్డ, 10 మంది కన్యకలు ఉన్నారు, కానీ 5గురు బుద్ధి కలిగిన వాళ్ళు, 5గురు బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి కలిగిన వాళ్ళు సిద్ధెలలో నూనె తెచ్చుకున్నారు, బుద్ధి లేని వారు నూనె తెచ్చుకోవటం నిర్లక్ష్యం చేశారు. ఈ అంత్య దినాల్లో ప్రవచనాలు నెరవేరుతూ ఉండగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. పరలోకం కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మనల్ని సిద్ధపరచుకుంటూ దేవునికి అనేకుల్ని సిద్ధపరచాలి. దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈరోజు ఆయిల్ అనాయింటింగ్ ఉందండి. మీ తలల మీద నూనె పోసి మిమ్మల్ని అభిషేకించినప్పుడు మీరు దేవుని దర్శనాన్ని చూస్తారు, మీరు దేవుని అభిషేకాన్ని చూస్తారు, మీరు దేవుని శక్తిని పొందుకుంటారు, దేవుని కార్యాలను అనుభవిస్తారు. ఈరోజు కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. దేవుని శక్తిని మనం అనుభవిస్తాం, దేవుని ప్రభావాన్ని మనం అనుభవిస్తాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు స్తుతి నాయనా, యేసయ్యా మీకు స్తుతి ప్రభువా, యేసయ్యా మీకు స్తుతి నాయనా, యేసయ్యా మీకు స్తుతి నాయనా, యేసయ్యా మీకు స్తుతి 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 నాయనా. అందరం కళ్ళు మూసుకుందామండి, అందరం ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ అంత్య దినాల్లో మమ్మల్ని సిద్ధం చేయండి నాయనా, నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి తండ్రి. నాయనా, మేము చివరి దినాల్లోకి వచ్చేసాం ప్రభా. అయా, ఎత్తబడే దినాల్లోకి మేము వచ్చేసాం తండ్రి. నాయనా, మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. నాయనా, మా సిద్ధెలలో నూనె ఉండాలి, మా ఆత్మలో అభిషేకం ఉండాలి ప్రభా. నాయనా, మాలో దప్పిక ఉండాలి తండ్రి, మాలో దాహం ఉండాలి ప్రభా. అయా, మమ్మల్ని సిద్ధం చేయండి, సిద్ధం చేయండి, సిద్ధం చేయండి, సిద్ధం చేయండి. దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవుని కుమారి, దేవుని కుమారుడా, మీకు కొన్ని నిమిషాలు సమయం ఇవ్వబడుతుంది. ఈ సమయంలో మీరు ప్రార్థన చేసుకోండి. మీరు దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి, దేవునితో చెప్పండి, ప్రభువా, నన్ను నీ రాజ్య వారసునిగా చేసుకోండి నాయన, నన్ను సిద్ధపరచండి ప్రభువా, నన్ను సిద్ధపరచండి తండ్రి. అయా, నన్ను సిద్ధం చేయండి నాయన, అయా, నన్ను నీ రాజ్య వారసునిగా చేయండి ప్రభా. నన్ను సిద్ధపరచు ప్రభా, నన్ను సిద్ధపరచు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కొంత సమయం ప్రార్థనలో గడపండి, ప్రార్థనలో గడపండి. దేవుడు తన ప్రవచనాలను నెరవేరుస్తుండగా, దేవుని అభిషేకం మన మధ్యలో చాలా బలంగా దిగి వస్తుండగా కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ తల